డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిట్ మైండ్స్. ఈ క్లాస్లో మనం ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ప్రీవియస్ పేపర్స్లో టెస్ట్ 2 రీజనింగ్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ABCRST and U are sitting around a circular table facing the center of the table. C sits to the immediate right of R. Only 3 people sit between C and T when counted from the left of C. Only 3 people sit between R and B when counted from the left of R. S sits to the immediate right of A. How many people sit between R and A when counted from the right of A? ABCRST and U పట్టిక మధ్యలో ఎదురుగా ఉన్న వృత్తాకార పట్టిక చుట్టూ కూర్చుంటారు. సి ఆర్ యొక్క కుడివైపున వెంటనే ఉంటుంది. సి యొక్క ఎడమ నుండి లెక్కించినప్పుడు సి మరియు టి మధ్య ముగ్గురు వ్యక్తులు మాత్రమే కూర్చుంటారు. ఆర్ యొక్క ఎడమ నుంచి లెక్కించినప్పుడు ఆర్ మరియు బి మధ్య ముగ్గురు వ్యక్తులు మాత్రమే కూర్చుంటారు. ఎస్ ఏ యొక్క కుడివైపున వెంటనే కూర్చుంటుంది. ఏ యొక్క కుడి నుంచి లెక్కించినప్పుడు ఆర్ మరియు ఏ మధ్య ఎంతమంది కూర్చుంటారు అంటున్నాడు. సో ఒకసారి చూద్దాం. వీళ్ళు సర్క్యులర్ ఆర్డర్లో కూర్చుంటారు కదా. సో టోటల్ 7 మెంబర్స్ కూడా సర్క్యులర్ ఆర్డర్లో కూర్చుంటారు కాబట్టి ఇట్లా తీసుకుంటా. సో ఇప్పుడు దీంట్లో మనకి సి సిట్స్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ ఆర్ అంట. ఆర్కి ఇమీడియట్ రైట్లో సి కూర్చున్నాడు. ఓకే రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ సికి అండ్ టీకి మధ్యలో ముగ్గురు ఉంటారు. సికి లెఫ్ట్ నుంచి చూసినప్పుడు సికి లెఫ్ట్ అంటే 1 2 3 ఇక్కడ టీ తీసుకుంటా. నెక్స్ట్ తర్వాత ఆర్కి బీకి మధ్యలో ముగ్గురు ఉంటారంట. ఆర్కి లెఫ్ట్ నుంచి చూస్తే ఆర్ ఇక్కడ ఉంది, 1 2 3 ఇక్కడ బి వస్తారు. నెక్స్ట్ తర్వాత ఎస్ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఏ. ఏకి ఇమీడియట్ రైట్లో ఎవరు ఉంటారంటే ఎస్. సో ఏకి ఇమీడియట్ రైట్లో ఎవరు ఉంటారంటే ఎస్ ఉంటారు. సో ఏ ఇక్కడ ఉంటే ఎస్ ఇక్కడ ఉంటారు. ఏకి ఇమీడియట్ రైట్లో సో ఎస్ ఉంటారు. హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ ఆర్ అండ్ ఏ అంటున్నాడు. ఆర్కి ఏకి మధ్యలో ఎంతమంది ఉంటారు? సో ఎప్పుడైతే ఏకి రైట్ నుంచి చూస్తే అన్నాడు. ఏకి రైట్ నుంచి చూస్తే ఎంతమంది ఉంటారు? ఓన్లీ 1 కదా. సో కాబట్టి ఫస్ట్ మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్, ఓన్లీ 1. నెక్స్ట్ తర్వాత మిస్టర్ ZZZ starts from point A and drives 5 kilometers towards the east. He then takes a right turn, drives 14 kilometers, turns right and drives 16 kilometers. He then takes a right turn and drives 16 kilometers. He takes a final right turn and drives 11 kilometers and stops at point P. How far and towards which direction should he drive in order to reach point A again? మిస్టర్ జెడ్ బిందువు ఏ నుంచి ప్రారంభమై తూర్పు వైపుకు 5 కిలోమీటర్లు, తర్వాత అతను కుడివైపు తీసుకొని 14 కిలోమీటర్లు డ్రైవ్ చేసి మళ్ళీ కుడివైపుకు తిరిగి 16 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తాడు. తర్వాత అతను కుడిమలుపు తీసుకొని 16 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తాడు. అతను చివరి కుడిమలుపు తీసుకొని 11 కిలోమీటర్లు డ్రైవ్ చేసి బిందువు పి వద్ద ఆగుతాడట. మళ్ళీ బిందువు ఏ చేరుకోవడానికి అతను ఎంత దూరం మరియు ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేయాలి అంటాడు. ఒకసారి ఇక్కడ చూడండి, మనకి పాయింట్ ఏ దగ్గర స్టార్ట్ చేసి ఈస్ట్ వైపు వెళ్ళిండు ఒక 5 కిలోమీటర్లు. తర్వాత ఇక్కడ నుంచి ఏం చేసిండు, రైట్ తీసుకున్నాడు 14 కిలోమీటర్లు. మళ్ళీ ఇక్కడ నుంచి రైట్ తీసుకొని ఒక 16 కిలోమీటర్లు వెళ్ళిండు. ఓకేనా. సో రైట్. తర్వాత ఇక్కడ నుంచి ఏం చేసిండు, మళ్ళీ రైట్ తీసుకొని ఒక 16 కిలోమీటర్లు వెళ్ళిండు ఇక్కడ నుంచి. ఓకే, ఫైనల్గా రైట్ తీసుకున్నాడు. సో ఫైనల్గా రైట్ తీసుకొని ఒక 11 కిలోమీటర్లు వెళ్ళిండు. ఓకే, సో 11 కిలోమీటర్లు వెళ్ళి పి అనే పాయింట్ దగ్గర ఆగిపోయిండు. ఇప్పుడు ఏం అడుగుతున్నారు అని అంటే పాయింట్ పి నుంచి మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి రావడానికి, ఏ అనే పాయింట్ దగ్గర రావడానికి ఏ డైరెక్షన్లో రావాలి, ఎంత దూరం రావాలి అంటున్నాడు. డైరెక్షన్ ఈజ్ సౌత్. సో నీకు సౌత్ తెలిసినా కూడా ఆన్సర్ పెట్టచ్చు. సౌత్తో ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఉంది. మరి ఎంత దూరం అని అంటే 2 కిలోమీటర్స్ అవుతుంది. ఎందుకంటే ఇది మొత్తం 16, ఇక్కడ 14 ఉంది. 16 - 14 దట్ ఈస్ 2 కిలోమీటర్స్. ఓకేనా. సో 2 kilometers to the south. Option 2 is correct. Okay, done. Next question. 7 people B, C, D, I, J, K and L are sitting around a circular table facing the center of the table. I sits fourth to the right of J. Only 2 people sit between B and C when counted from the left of B. D sits third to the left of K. L is an immediate neighbor of K and C. How many people
between I and L when counted from the left of L. ఏడుగురు B, C, D, I, J, K and L టేబుల్ మధ్యలో ఎదురుగా ఉన్న వృత్తాకార టేబుల్ చుట్టూ కూర్చున్నారు. I, Jకి కుడివైపున 4వ స్థానంలో కూర్చున్నారు. Bకి ఎడమ నుండి లెక్కించినప్పుడు B మరియు C మధ్య ఇద్దరు వ్యక్తులు కూర్చుంటారు. Dకి ఎడమ వైపు నుండి 3వ స్థానంలో K కూర్చున్నాడు. L, K మరియు Cకి తక్షణ పొరుగువాడు. Lకి ఎడమ నుండి లెక్కించినప్పుడు I మరియు L మధ్య ఎంతమంది ఉంటారు అంటున్నాడు. సో ఒక్కసారి ఇక్కడ చూద్దాం. టోటల్ 7 పీపుల్ ఒక సర్కిల్లో కూర్చున్నారు. ఓకే, నెక్స్ట్ తర్వాత చూస్తే I sits 4th to the right of J అంట. Jకి 4th రైట్లో 1, 2, 3 I ఇక్కడ కూర్చుంటారు. సో నెక్స్ట్ తర్వాత చూడండి, మనకి Bకి Cకి మధ్యలో ఎంతమంది ఉంటారంట? 2 మెంబర్స్. కానీ BC ఇక్కడ వచ్చిండ్రా? రాలే. ఓకే, రైట్. I, Jతో మనకి ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉందా? సో I, Jతోని మనం తీసుకుందామంటే ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి నేను I, Jని కాసేపు హోల్డ్ చేస్తా. I, Jని హోల్డ్ చేస్తా, ఎందుకంటే నెక్స్ట్ కంటిన్యూషన్ లేవు మనకి. అందుకని నెక్స్ట్ తీసుకుంటా. నెక్స్ట్ స్టేట్మెంట్లో తీసుకుంటే ఓన్లీ 2 పీపుల్ Bకి Cకి మధ్యలో ఉంటారు. సో Bకి Cకి మధ్యలో ముగ్గురు ఉన్నారు. వెన్ కౌంటెడ్ Bకి లెఫ్ట్ నుంచి 1, 2, C ఇక్కడ ఉంటారు. ఓకే, రైట్. నెక్స్ట్ తర్వాత చూస్తే మనకి D సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ K అంట. కాసేపు వెయిట్ చేస్తే L Kకి Cకి మధ్యలో ఇమీడియట్ నైబర్ అంట. Kకి Cకి మధ్యలో ఇమీడియట్ నైబర్ అని అంటే సో C ఇక్కడ ఉన్నాడు. K ఇటువైపు తీసుకోవచ్చు, K ఇటువైపు తీసుకోవచ్చు. ఓకేనా, రైట్. సో ఒకవేళ కనుక K ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, L అనేటోడు ఇమీడియట్ నైబర్ అవుతాడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, L సిట్స్ 4th to the right of J అంటున్నాడు. Jకి 4th రైట్ ఛాన్స్ ఉంటుందా? మరి ఇక్కడ ఇట్లా తీసుకుంటే ఉండదు. కాబట్టి వీళ్ళని ఎటు తీసుకోవద్దు. ఓకేనా, రైట్. ఇటువైపు తీసుకుంటే L ఇలా ఛాన్స్ ఉంటుంది. ఓకే, రైట్. Cకి Kకి మధ్యలో L ఉంటుంది. మనకి నెక్స్ట్ ఏం చెప్పిండు? I సిట్స్ 4th to the right of J. Jకి 4th రైట్లో కావాలి. J ఇక్కడ ఉంటే 1, 2, 3. J ఇక్కడ ఉంటే 1, 2, 3, 4. అంటే J ఇక్కడ ఉండాలి. 1, 2, 3, 4 ఇక్కడ I వస్తారు. ద రిమైనింగ్ పర్సన్ ఎవరు? సో మనకి రావాల్సినోడు ఇక్కడ ఎవరు? D. సో D అనేటోడు ఇక్కడ వస్తారు. ఓకేనా, D సిట్స్ 3rd to the left of K. Kకి 3rd లెఫ్ట్ 1, 2, 3 3rd లెఫ్ట్లో ఉన్నాడు. పర్ఫెక్ట్. సో ఇప్పుడు Iకి Lకి మధ్యలో ఎంతమంది ఉన్నారు అంటున్నాడు. వెన్ కౌంటెడ్ టు ద లెఫ్ట్ ఆఫ్ L. Lకి లెఫ్ట్ నుంచి చూస్తే 1, 2, 3, 4 మెంబర్స్ ఉంటారు. సో 4 మెంబర్స్ కాబట్టి దట్ ఈస్ ఇన్ ద 4th ఆప్షన్. ఓకేనా, డన్. అట్లా తీసుకుంటాం. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. రెఫర్ టు ద ఫాలోయింగ్ నెంబర్ సిరీస్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్. సో హౌ మెనీ సచ్ ఆడ్ నెంబర్స్, ఆడ్ డిజిట్స్ ఆర్ దేర్, ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై అన్ ఈవెన్ డిజిట్ అండ్ ఆల్సో ఇమీడియట్లీ ఫాలోడ్ బై అన్ ఆడ్ డిజిట్. ఎన్ని బేసి అంకెలు ఉన్నాయి, వాటిలో ప్రతిదానికి ముందు వెంటనే ఒక సరి సంఖ్య మరియు వెంటనే తర్వాత బేసి అంకె కూడా ఉంటుంది అంటున్నాడు. సో హౌ మెనీ సచ్ ఆడ్ వన్స్ ఆర్ దేర్, ప్రిసీడెడ్ బై ఈవెన్ ఉండాలి అండ్ ఫాలోడ్ బై ఆడ్ ఉండాలి. ఒకసారి చూడండి, ఈవెన్ 2 ఆడ్ నెంబర్స్ ఉండాలి. ఈవెన్ 2 ఆడ్ నెంబర్స్. ఓకే, ఈవెన్ 2 ఆడ్ నెంబర్స్. ఈవెన్ 2 ఆడ్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈవెన్ ఆడ్ ఒకటే ఉంది. ఈవెన్ 2 ఆడ్ నెంబర్స్. సో ఈవెన్ ఆడ్, ఈవెన్ ఆడ్, ఈవెన్ ఆడ్, ఈవెన్. ఓకే, సో ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4 4 ఉన్నాయి. సో 4 కాబట్టి ఇక్కడ ఏమంటాం? మోర్ దాన్ 3. ఓకేనా, సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్, మోర్ దాన్ 3. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూస్తే, ఇన్ ద ఫాలోయింగ్ ట్రేడ్స్ ఈచ్ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఈజ్ రిలేటెడ్ టు ద సబ్సీక్వెంట్ వన్ ఫాలోయింగ్ ఏ సర్టెన్ లాజిక్. సెలెక్ట్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ ద వన్ విచ్ ఫాలోస్ ద సేమ్ లాజిక్. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండిట్లలో ఒక లాజిక్ ఉంటుంది. సేమ్ మనకి ఆప్షన్స్లో ఎక్కడ వర్కౌట్ అవుతుందో చూడాలి. ఒకసారి చూడండి, ఇక్కడ సెకండ్ లెటర్తో ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ లెటర్తో ఇక్కడ స్టార్ట్ అయింది. సెకండ్ లెటర్ ఆర్తో స్టార్ట్ అయింది, ఎండ్ ఈతో స్టార్ట్ అయింది. సెకండ్ లెటర్ ఏతోని స్టార్ట్ అవ్వలేదు, క్యాన్సల్. సెకండ్ లెటర్ ఏతో స్టార్ట్ అయింది, ఎండ్ లెటర్ టీతో స్టార్ట్ అయింది, ఓకే. సెకండ్ లెటర్ ఏతో స్టార్ట్ అయింది, ఎండ్ లెటర్ వైతో స్టార్ట్ అయింది. సెకండ్ లెటర్ ఓ, ఎండ్ లెటర్ ఎస్తో స్టార్ట్ అవ్వలేదు, క్యాన్సల్. రెండిట్లలో మిగిలింది కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ చేంజెస్ ఎట్లా వచ్చినాయి అని అంటే, ఫస్ట్ది థర్డ్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది,
సెకండ్ దాంట్లో ఫస్ట్ టు సెకండ్ చేంజ్ ఏమొచ్చినాయి అని అంటే ఫస్ట్ లెటర్ థర్డ్ ప్లేస్లోకి వెళ్ళింది, ఫస్ట్ లెటర్ థర్డ్ ప్లేస్లోకి వెళ్ళింది, ఫస్ట్ లెటర్ సెకండ్ ప్లేస్లో ఉంది, థర్డ్ ప్లేస్లోకి వెళ్ళలేదు కాబట్టి క్యాన్సల్. సో థర్డ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్ హియర్. డన్, రైట్. నెక్స్ట్, వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్? 2, 8, 18, 32, 50 క్వశ్చన్ మార్క్. సో 2కి 8కి మధ్యలో చూడండి +6, తర్వాత +10, తర్వాత ఇక్కడ చూస్తే మనకి సో ఒక +14, తర్వాత ఇక్కడ చూస్తే ఒక +18. నెక్స్ట్ కావాల్సింది ఏంటి అంటున్నాడు 6, 10, 14, 18 అని అంటే ఇవన్నీ 4 డిఫరెన్సెస్లో వస్తున్నాయి. సో 6కి 10కి 4 డిఫరెన్స్, 10కి 14కి 4 డిఫరెన్స్, 14కి 18కి 4 డిఫరెన్స్. నెక్స్ట్ 4 డిఫరెన్స్లో వస్తే 22 అవుతుంది, +22. 50కి 22 కలిపితే దట్ ఈస్ 72. సో 72 ఈజ్ ఇన్ ద 4th ఆప్షన్ అండి. ఓకేనా, 72 ఈజ్ ఇన్ ద 4th ఆప్షన్. ఓకే, డన్. నెక్స్ట్, వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అంటున్నాడు. 3, 6, 9, 12, 15 క్వశ్చన్ మార్క్ 21. సో ఇక్కడ చూడండి మీరు అన్ని 3 టేబుల్ వచ్చింది. 3 1s are, 3 2s are, 3 3s are, 3 4s are, 3 5s are, 3 6s are, 18. ఇక్కడ 18 ఉండాలి. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, తర్వాత ఈచ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ద నెంబర్ 1 3 6 4 5 9 2 8 ఈజ్ అరేంజ్డ్ ఇన్ ద డిసెండింగ్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. The positions of how many digits will remain unchanged as compared to that in the original number అంటున్నారు. 1 3 6 4 5 9 2 8 సంఖ్యలోని ప్రతి అంకె ఎడమ నుండి కుడికి అవరోహణ క్రమంలో అమర్చబడింది. అసలు సంఖ్యలో ఉన్నదాంతో పోలిస్తే ఎన్ని సంఖ్యల స్థానం మారదు అంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడు, అవరోహణ క్రమంలో అంటే పెద్ద నుంచి చిన్న వరకు డిక్రీజింగ్లో చేయాలి. సో చూడండి ఒకసారి 9, 8, సో తర్వాత 6, 5, 4, 3, 2, 1. ఇప్పుడు ఎన్ని నెంబర్స్ యొక్క పొజిషన్ మారది అంటున్నాడు. ఫస్ట్ 1 ఉందా, లేదు. తర్వాత 3 లేదు. 6 ఉందా, ఉంది. తర్వాత 4 లేదు. 5 లేదు. 9 లేదు. 2 ఉంది. 8 లేదు. క్యాన్సల్. సో ఎన్ని, రెండిటి యొక్క పొజిషన్ మారలేదు. రెండిటి యొక్క పొజిషన్ మారలేదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, 4th ఆప్షన్ 2 అవుతుంది. ఓకేనా, డన్. నెక్స్ట్, తర్వాత క్వశ్చన్. ఇఫ్ ప్లస్ మీన్స్ మైనస్, మైనస్ మీన్స్ ఇంటూ, ఇంటూ మీన్స్ డివిజన్, division means plus, then what will come in place of the question mark in the following equation? So 77 minus means enti anante into 5, division means plus 49, plus means minus 21, into means division 7. So 7 3s are, so 77 into 5. Okay, 77 into 5, 7 5 35, 35 38. సో 385 ప్లస్ 49 మైనస్ 3 ఇక్కడ ఉంది. సో 49 దీన్ని కలిపేసినాం అనుకోండి, ఎంత వస్తుంది ఇక్కడ మనకు అని అంటే, సో 434. సో 434 మైనస్ 3, 431. సో 431 ఈజ్ ఇన్ ద సెకండ్ ఆప్షన్ హియర్. ఓకేనా, రైట్. నెక్స్ట్, తర్వాత క్వశ్చన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్, buyer queen heart is coded as OS LDXI. Drive heart aunt is coded as KXTOOS. How is heart coded in the given code language అంటున్నాడు. సో హార్ట్ కి కోడ్ ఏంటి అన్నాడు. హార్ట్ ఇక్కడ ఉంది, హార్ట్ ఇక్కడ ఉంది. రెండిట్లలో కామన్గా ఏంటి, ఓఎస్ ఓఎస్. సో రెండిట్లలో కామన్ ఓఎస్ కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకేనా, డన్. నెక్స్ట్ క్వశ్చన్. దేవ్ ర్యాంక్డ్ 10th from the top and 31st from the bottom in his class. How many students are there in the class? దేవ్ తన తరగతిలో పై నుండి 10వ స్థానంలో మరియు దిగువ నుండి 31వ స్థానంలో నిలిచాడు. తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అంటున్నాడు. సో ఒకే పర్సన్ యొక్క ర్యాంక్ 2 సైడ్ నుంచి ఇచ్చిండు కదా. 10 + 31 -1 చేయాలి. సో 10 + 31 అని అంటే 41 - 1 దట్ ఈస్ 40. సో టోటల్ ఆ క్లాస్లో ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య ఎంత అని అంటే 40 అవుతుంది. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ వన్. Based on the English alphabetical order, 3 of the following 4 letter cluster pairs are alike in a certain way and thus form a group. Which letter cluster pair does not belong to that group అంటున్నారు. సో ఒకసారి 4 3 సెట్ ఆఫ్ ఆర్డర్లో ఉన్నాయి, ఒకటి డిఫరెంట్ వన్, దాంట్లో ఏంటో చూద్దాం. సో ఇక్కడ 16 17 హియర్, 12 13 హియర్, 18 19 హియర్,
14 and 15 here. So next 21 and 14. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? -7. 17 and 10 డిఫరెన్స్ ఎంత? సో -7. 23 and 16 -7. ఇక్కడ 19 and 11 -8. అన్నిట్లలో -7 ఉంది, కానీ ఇక్కడ -8 ఉంది కాబట్టి డిఫరెన్స్ వన్ ఈస్ ద ఫోర్త్ వన్ అండి. ఓకేనా? డన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్? సో ఇక్కడ ఉన్నటువంటి సిరీస్లో నెక్స్ట్ వచ్చేటువంటి నెంబర్ ఏంటో కావాలి. డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ 2 నెంబర్స్ మనం చూద్దాం. సో ఎంత వస్తుంది? ఇక్కడ ఒక 16 వస్తుంది. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత? సేమ్ 16 ఉంది. తర్వాత డిఫరెన్స్ +16. నెక్స్ట్ డిఫరెన్స్ +16 ఉంది. తర్వాత డిఫరెన్స్ ఎంత ఉండాలి? అన్నిటికీ మధ్యలో కామన్గా 16 ఉంది. సో నెక్స్ట్ కామన్ 16. 90 + 16 106. ఓకేనా? సో 106, దట్ ఈస్ ఇన్ ద సెకండ్ ఆప్షన్ హియర్. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్, రెఫర్ టు ద ఫాలోయింగ్ నెంబర్ అండ్ సింబల్ సిరీస్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్. సో ఇక్కడ హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ దేర్ ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై అ నెంబర్ అండ్ ఆల్సో ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఎ సింబల్ అంటున్నారు. ఎన్ని అటువంటి సంఖ్యలు ఉన్నాయి, వాటిలో ప్రతిదానికి ముందు వెంటనే ఒక సంఖ్య మరియు వెంటనే తర్వాత ఒక చిహ్నం ఉంటుంది అంటున్నాడు. సో ఒకసారి ఇక్కడ చూద్దాం. సో హౌ మెనీ సచ్ నెంబర్స్, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ముందు వెంటనే నెంబర్ ఉండాలి అండ్ తర్వాత వెంటనే సింబల్ ఉండాలి. ఓకే, నెంబర్ సింబల్. సో ఇక్కడ ఒకసారి చూడండి, నెంబర్ సింబల్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ తర్వాత చూడండి, తర్వాత చూస్తే నెంబర్ సింబల్ ఉంది. ఒకటే ఉందండి ఇక్కడ. నెంబర్ సింబల్తోనే ఒకటే ఉంది. సో దట్ ద ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకేనా? ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ తర్వాత, రెఫర్ టు ద ఫాలోయింగ్ నెంబర్ సిరీస్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్. హౌ మెనీ సచ్ ఈవెన్ డిజిట్, సో ఈవెన్ నెంబర్స్ ఆర్ దేర్ ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై అన్ ఆడ్ నెంబర్ అండ్ ఆల్సో ఇమీడియట్లీ ఫాలోడ్ బై అన్ ఈవెన్ నెంబర్. సో ఒకసారి ఇక్కడ చూస్తే ఎన్ని అటువంటి సంఖ్యలు ఉన్నాయి, వీటిలో ప్రతిదానికి ముందు వెంటనే బేసి సంఖ్య మరియు వెంటనే తర్వాత ఒక సరి సంఖ్య ఉంటుంది అంటున్నాడు. హౌ మెనీ సచ్ ఈవెన్ నెంబర్స్ ప్రిసీడెడ్ బై ఆడ్ నెంబర్ అంట, ఫాలోడ్ బై ఈవెన్ నెంబర్ అంట. ఓకేనా? ఆడ్ ఈవెన్, ఆడ్ నెంబర్ ఈవెన్, ఆడ్ నెంబర్. సో ఆడ్ ఈవెన్ ఇక్కడ ఉంది చూడండి, 7 to 8. నెక్స్ట్ ఆడ్ ఈవెన్, ఆడ్ వన్ ఈవెన్, అన్ని ఆడ్ వన్స్ ఉన్నాయి. సో ఆడ్ వన్ 2 ఈవెంట్స్ కావాలి. ఓకే, రైట్. నెక్స్ట్ ఆడ్ వన్ 2 ఈవెంట్స్ ఉన్నాయా? సో ఆడ్ వన్ ఈవెన్ ఒకటే ఉంది. సో 2, 1, 2 రెండే ఉన్నాయి ఇక్కడ. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. డన్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ చూస్తే 60 people are standing in a row facing north. Mayank is 13th from the right end while Kishan is 18th from the left end. How many people are there between Mayank and Kishan అంటున్నాడు. సో ఇక్కడ 60 మంది వ్యక్తులు ఉత్తరం వైపు ఎదురుగా వరుసగా నిలబడి ఉన్నారట. మయాంక్ కుడి చివరి నుంచి 13వ స్థానంలో ఉండగా కిషన్ ఎడమ చివరి నుంచి 18వ స్థానంలో ఉన్నాడు. మయాంక్ మరియు కిషన్ మధ్య ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నాడు. సో ఒకసారి చూడండి, టోటల్ 60 people కదా. ఇప్పుడు ఇద్దరు పర్సన్స్ లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ నుంచి ఉన్నారు అని అన్నప్పుడు వాళ్ళిద్దరి ర్యాంకులను మనం కలపాలి. వాళ్ళిద్దరు ర్యాంకులను కలిపితే 18 + 13, మయాంక్ 13, కిషన్ 18, రెండింటిని కలిపితే మనకి ఎంత వస్తుంది ఇక్కడ చూడండి. సో 31 వస్తుంది. ఓకే, వాళ్ళిద్దరు ర్యాంకులు అనేది మొత్తం కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా? తక్కువ ఉంది. అంటే 60లో నుంచి టోటల్ నుంచి తీసేసినాం అనుకోండి. సో నీకు వచ్చేదే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి వ్యక్తుల సంఖ్య, దట్ ఈస్ 29. ఓకేనా? సో 29 ఈజ్ ఇన్ ద థర్డ్ ఆప్షన్ హియర్. ఓకే, నెక్స్ట్ తర్వాత, బేస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ 3 of the following 4 letter cluster pairs are alike in a certain way and thus form a group. Which letter cluster does not belong to that group అని అంటున్నాడు. సో ఇక్కడ ఉన్నటువంటి 4 3 సెట్ ఆఫ్ ఆర్డర్లో ఉన్నాయి, ఒకటి డిఫరెంట్గా ఉంది, దాన్ని ఐడెంటిఫై చేయాలి. 26, 23, 21, -3, -2, 8, 5, 3, -3, -2. సో ఇక్కడ 4, 2, 25, -2,
అండ్ ఇక్కడ -2నే ఉంటుంది. -3 -2 -3 -2 ఉంది, కానీ ఇక్కడ -2 వచ్చింది కదా స్టార్టింగే, కాబట్టి డిఫరెంట్ వన్ ఈస్ ద థర్డ్ ఆప్షన్ అవుతుందండి. ఇక్కడ ఉన్న లాజికే ఇక్కడ కూడా ఉంది కాబట్టి రెండిట్లలో ఉన్నది ఇంకొక దాంట్లో ఉందా లేదా చూసుకుంటే సరిపోతుంది. లేదు కాబట్టి దట్ ఈస్ ద ఆన్సర్ హియర్, దట్స్ ఇట్. ఓకే, డన్. నెక్స్ట్, Karina starts from point A and drives 16 kilometers towards the east. She then takes a right turn, drives 7 kilometers, turns right and drives 7 kilometers. She then takes a left turn and drives 8 kilometers. She takes a final right turn, drives 9 kilometers and stops at point P. How far and towards which direction should he drive in order to reach point A again? కరీనా బిందువు ఏ నుంచి ప్రారంభించి తూర్పు వైపు 16 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తుంది. తర్వాత ఆమె కుడి మలుపు తీసుకొని 7 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తుంది. తర్వాత కుడివైపుకు తిరిగి 7 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తుంది. తర్వాత ఆమె ఎడమ మలుపు తీసుకొని 8 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తుంది. ఆమె చివరి కుడి మలుపు తీసుకొని 9 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తుంది మరియు బిందువు ఏ వద్ద ఆగుతుంది. బిందువు ఏని మళ్ళీ చేరుకోవడానికి ఆమె ఎంత దూరం మరియు ఏ దిశ వైపు డ్రైవ్ చేయాలి అంటున్నాడు. రైట్, సో ఒక్కసారి ఇక్కడ చూడండి. సో ఒక పర్టికులర్ ప్లేస్ నుంచి స్టార్ట్ అవుతుంది కరీనా. సో స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ టువర్డ్స్ ఈస్ట్ డైరెక్షన్లో వెళ్ళింది 16 కిలోమీటర్లు. తర్వాత ఇక్కడ నుంచి ఏం చేసింది, రైట్ తీసుకొని 7 కిలోమీటర్లు వెళ్ళింది. మళ్ళీ సో ఇక్కడ పెద్దగా తీసుకుందాం, రైట్ 16 కిలోమీటర్స్ కాబట్టి పెద్దగా తీసుకుంటాం. రైట్ తీసుకొని 7 కిలోమీటర్లు పోయింది కదా, మళ్ళీ ఇక్కడ నుంచి రైట్ తీసుకొని ఒక 7 కిలోమీటర్లు వచ్చింది. ఓకేనా, రైట్. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంది, లెఫ్ట్ తీసుకొని 8 కిలోమీటర్లు వెళ్ళింది. తర్వాత ఫైనల్గా ఒక రైట్ టర్న్ తీసుకొని 9 కిలోమీటర్లు వచ్చింది. ఓకే, రైట్. ఒక పాయింట్ దగ్గర ఆగిపోయింది, దట్ ఈస్ అ పీ పాయింట్. ఇప్పుడు ఈ ఎండింగ్ పాయింట్ నుంచి స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళడానికి ఏ డైరెక్షన్లో ఎంత దూరం పోవాలి అంటున్నారు. డైరెక్షన్ ఈజ్ నార్త్. ఓకేనా, డైరెక్షన్ ఈజ్ నార్త్ ఫిక్స్. సో నార్త్తో ఉన్నటువంటి ఆప్షన్ ఉందా? నార్త్తో డైరెక్ట్గా ఒకటే ఆప్షన్ ఉందండి, దట్ ఈస్ ద ఆన్సర్ హియర్. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ 7 కిలోమీటర్స్, ఇక్కడ 8 కిలోమీటర్స్. సో 7 + 8 that is 15 km kada, right? 15 km towards the north direction. So first option is the correct answer. Done, right. Next question, which of the following letter number clusters will replace the question mark in the given series to make it logically complete? So ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో నెక్స్ట్ వచ్చేటువంటిది ఏంటో చూద్దాం. 10th alphabet 12, సో ఇక్కడ మనకి 14, 16th alphabet అండ్ నెక్స్ట్ 18th alphabet రావాలి, దట్ ఈస్ ఆర్. కాబట్టి 2 ఆప్షన్లు ఎలిమినేట్ అయిపోతాయి. ఓకేనా, రైట్. సెకండ్ తీసుకుందాం, 19, 21, 23 అండ్ 25 హియర్. సో నెక్స్ట్ రావాల్సింది ఏంటి, 25 తర్వాత 27. 27th alphabet ఈజ్ ఏ, ఏతో ఉండాలి. సో సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా, డన్. నెక్స్ట్ క్వశ్చన్. So here we have the syllogism question, statements and conclusions. All cars are buildings, all buildings are papers. Conclusions lo, some buildings are cars, all cars are papers. సో ఇక్కడ చూడండి, ప్రకటనలు అండ్ తీర్మానాలు చూస్తే అన్ని కార్లు భవనాలు, అన్ని భవనాలు పత్రాలు. తీర్మానం చూస్తే కొన్ని భవనాలు కార్లు, అన్ని కార్లు పత్రాలు అంటున్నాడు. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఆల్ కార్స్, కార్లు అన్నీ కూడా ఏమైనాయి, బిల్డింగ్స్ అయినాయి. ఆల్ బిల్డింగ్స్ ఏమవుతున్నాయి, పేపర్స్ అవుతున్నాయి. ఓకేనా, రైట్. సో ఇట్లా ఉంది. ఇప్పుడు కంక్లూజన్ చూడండి, సమ్ బిల్డింగ్స్ ఆర్ కార్స్ అంట. బిల్డింగ్స్ అనేవి కొన్ని కార్స్ అవుతున్నాయా, బిల్డింగ్స్లో కొన్ని కార్స్ అవుతున్నాయి, ఎస్, కాబట్టి కరెక్ట్. ఆల్ కార్స్ ఆర్ పేపర్స్, ఈ కార్స్ అన్నీ కూడా పేపర్స్ అవుతాయా, ఎస్. పేపర్ల లోపలనే కార్స్ అనేవి ఉన్నాయి కదా, పేపర్ల లోపలనే కార్స్ అనేవి ఉన్నాయి కాబట్టి సెకండ్ వన్ ట్రూ అండి. ఓకేనా, డన్. సో రెండు కూడా కరెక్టే కాబట్టి both conclusions 1 and 2 follows here. Next చూడండి, ఇక్కడ refer to the number series given below and answer the question that follows. So how many such prime numbers are there which are immediately followed by even number? సో ఒకసారి చూడండి, సరి సంఖ్యలతో వెంటనే వచ్చే ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి అంటున్నాడు. సో హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, ఫాలోడ్ బై ఈవెన్ నెంబర్ అంట. ఓకేనా, రైట్. సో ప్రైమ్ నెంబర్ తర్వాత ఈవెన్ నెంబర్ రావాలి. ఇప్పుడు చూడండి, ప్రైమ్ నెంబర్ తర్వాత ఈవెన్ నెంబర్ వచ్చేటి ఎన్ని ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ప్రైమ్ నెంబర్ 2 అవుతుంది, ఈవెన్ లేదు. ప్రైమ్ నెంబర్ 7, 1, ఈవెన్ లేదు. సో ఇక్కడ చూడండి 5, 8 ప్రైమ్ తర్వాత ఈవెన్ ఉంది.
నువ్వు ఇది ప్రైమ్ నెంబర్ ఇటు సైడ్ ఈవెన్ ఉందని దీన్ని అనుకున్నావు అనుకో, పోతుంది. సో నెక్స్ట్ ప్రైమ్ నెంబరు 2 అనేది ఈవెన్ నెంబర్ కదా, వర్కౌట్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 2 అనేది అవుతుంది. 2 ప్రైమ్ కమ్ ఈవెన్ నెంబర్, 2 అనేది ప్రైమ్ నెంబర్, నెక్స్ట్ ఈవెన్ నెంబర్ ఉంది కదా, రైట్. 3 అనేది ప్రైమ్ నెంబర్, నెక్స్ట్ ఈవెన్ నెంబర్ ఉంది కదా, 1 2 3 4 ఉన్నాయి కదా. సో అంటే మోర్ దాన్ 3 అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, మోర్ దాన్ 3. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ సిలాజిజం క్వశ్చన్ ఉంది, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్. ఆల్ పాన్ ఆర్ వోక్, ఆల్ కాల్డ్రన్ ఆర్ వోక్ అంటున్నాడు. సమ్ పాన్ ఆర్ కాల్డ్రన్, సమ్ వోక్ ఆర్ కాల్డ్రాన్ అంటున్నాడు. సో ఒక్కసారి ఇక్కడ తెలుగులో చూద్దాం. ప్రకటనల్లో అన్ని ప్యాన్లు వోక్, అన్ని కడాయి వోక్, కొన్ని ప్యాన్ కడాయి, కొన్ని వోక్ కడాయి అంటున్నాడు. ఒక్కసారి చూద్దాం. ఆల్ ప్యాన్ అనేది, ప్యాన్ అంతా కూడా ఏమవుతుంది, వోక్ అవుతుంది. సో ఆల్ కాల్డ్రాన్ ఆర్ వోక్ అంట. సో ఆ కాల్డ్రాన్ కూడా వోక్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి కంక్లూజన్, సమ్ ప్యాన్ ఆర్ కాల్డ్రాన్, ప్యాన్కి కాల్డ్రాన్కి మధ్యలో రిలేషన్ ఉందా, లేదు, వోక్. సో సమ్ వోక్ ఆర్ కాల్డ్రాన్, వోక్లో కొంత పార్ట్ కాల్డ్రాన్ ఉందా, ఉంది. సో సెకండ్ వన్ ఈస్ ట్రూ. కాబట్టి ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్ హియర్. ఓకే, డన్. నెక్స్ట్ చూడండి ఇక్కడ, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ వైరస్ బుక్ 2 ఈస్ కోడ్ యాజ్ ZVJODB, book went theme is coded as XHIMJO. How is book coded in the given code language అంటున్నాడు. బుక్ కి కోడ్ ఏంటి అంటున్నాడు. బుక్ ఇక్కడ ఉంది, బుక్ ఇక్కడ ఉంది, రెండిట్లో కామన్ గా ఉన్నది జేఓ ఇక్కడ ఉంది, జేఓ ఇక్కడ ఉంది. సో కాబట్టి బుక్ కి కోడ్ ఏంటి అని అంటే జేఓ అండి. ఓకేనా, బుక్ కి కోడ్ ఏంటి అంటే జేఓ. నెక్స్ట్ తర్వాత A, B, C, D, E, F and G are sitting around a circular table facing the center. E sits third to the right of G, A sits third to the right of E, D is the immediate neighbor of B and A, C sits to the immediate right of F. How many people sit between F and B when counted from the left of B? సో ఇక్కడ ABCDEFG కేంద్రానికి ఎదురుగా ఉన్న వృత్తాకార టేబుల్ చుట్టూ కూర్చుంటాయట. ఈ జీకి కుడివైపున 3వ స్థానంలో ఉంటుంది, ఏ ఈకి కుడివైపున 3వ స్థానంలో ఉంటుంది, డి బి మరియు ఏకి సమీప పొరుగువారు, సి ఎఫ్కి సమీప కుడివైపున ఉంటుంది, బికి ఎడం వైపు నుంచి లెక్కించినప్పుడు ఎఫ్ మరియు బి మధ్య ఎంతమంది కూర్చుంటారు అంటున్నాడు. ఒకసారి ఇక్కడ చూద్దాం. సర్క్యులర్ టేబుల్ కదా, సో ఓకే సర్క్యులర్ టేబుల్ ఇక్కడ తీసుకుందాం. సో ఇప్పుడు సర్క్యులర్ టేబుల్లో మనం చూసినట్లయితే సో ఎంతమంది ఉన్నారు, 7 మెంబర్స్ ఇట్లా తీసుకుంటాం. నెక్స్ట్ ఈ సిట్స్ టు ద థర్డ్ టు ద రైట్ ఆఫ్ జీ అంట. మళ్ళీ మనకు ఈని తీసుకుంటే జీ వచ్చాడు, ఈ జీతోని నెక్స్ట్ వస్తారా, ఉంది. సో ఈ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ జీ, జీకి థర్డ్ రైట్ అంటే 1 2 3 జీ ఈ ఇక్కడ ఉంటారు. సో నెక్స్ట్ ఏ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఈ, ఈకి థర్డ్ రైట్ అంటే 1 2 3 ఏ ఇక్కడ ఉంటారు. నెక్స్ట్ తర్వాత డి అనేటోడు ఇమీడియట్ నైబర్ ఆఫ్ బీసీ, బీకి సికి అని అంటే బి ఇక్కడ ఉండి అండ్ ఏకి బికి మధ్యలో ఇమీడియట్ నైబర్ ఎవరు అని అంటే డి ఇక్కడ ఉన్నాడు. సో నెక్స్ట్ సి సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎఫ్, ఎఫ్కి ఇమీడియట్ రైట్లో సి ఇక్కడ ఉంటారు, పర్ఫెక్ట్. సో ఇది మనకు అరేంజ్మెంట్ ఇక్కడ. సో ఎఫ్కి బికి మధ్యలో ఎంతమంది ఉంటారు అంటున్నాడు. ఎఫ్కి బికి మధ్యలో ఎంతమంది ఉంటారు, బికి లెఫ్ట్ నుంచి చూస్తే 1 2 ఇద్దరే ఉంటారు. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్. ఈ సిరీస్లో నెక్స్ట్ వచ్చేటువంటిది ఏంటో చూద్దాం. 19 17 15 అండ్ 13 హియర్. సో 19 17 15 13 డిక్రీజ్ అయితే 11th ఆల్ఫాబెట్ ఈస్ కే. ఓకేనా, రైట్. కేఏ రెండు ఉన్నాయి. 6th ఆల్ఫాబెట్, 4th ఆల్ఫాబెట్, 2nd ఆల్ఫాబెట్ 26. సో 26కి మనకు మళ్ళీ ఏం చేయాలి ఇక్కడ, -2 చేస్తే 24. ఎక్స్తో ఉన్నది ఫస్ట్ ఆప్షన్, కేఏఎక్స్ ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, డన్. నెక్స్ట్ తర్వాత సెలెక్ట్ ద సెట్ ఇన్ విచ్ the numbers are related in the same way as are the numbers of the following sets. ఇక్కడ ఉన్నటువంటి రెండిటికి మధ్యలో ఒక సెట్ ఆఫ్ ఆర్డర్ ఉంది, ఒక లాజిక్ ఉంది. ఆప్షన్స్ లో ఎక్కడ ఉందో చూడండి అంటున్నాడు. ఒకసారి చూద్దాం. ఇక్కడ 45 1 1 4 8
24 108 20కి మధ్యలో రిలేషన్, వీటికి మధ్యలో రిలేషన్ ఎట్లా ఉంటుంది అని అంటే, సో ఫస్ట్ వన్ తీసుకుంటా 45, ఈ 45ని ఇంటూ 2 చేస్తా, డబల్ చేస్తా, 90 వస్తుంది. ఓకేనా, రైట్. ప్లస్ ఈ 8ని ఏం చేస్తానంటే 8 ఇంటూ 3 చేస్తా, 24. సో 24 90 ప్లస్ 24 114 మిడిల్ నెంబర్ వస్తుంది. ఓకేనా, ఫస్ట్ నెంబర్ ఇంటూ 2, థర్డ్ నెంబర్ ఇంటూ 3 చేయాలి. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ నెంబర్ ఇంటూ 2 ప్లస్ థర్డ్ నెంబర్ ఇంటూ 3. సో ఈ రెండు యాడ్ చేస్తే విల్ గెట్ ద మిడిల్ నెంబర్. ఓకేనా, మిడిల్ నెంబర్ని మనం గెయిన్ చేస్తాం. క్లియరా, రైట్. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా అదే లాజిక్ వర్కౌట్ అవుతుంది. సో 24 ఇంటూ 2 అని అంటే 48, సో 20 ఇంటూ 3 అని అంటే 60. సో రెండు కలిపితే ఎంత వస్తుంది? 108. పర్ఫెక్ట్. సో ఇక్కడ ఆప్షన్స్లో వర్కౌట్ చేద్దాం, మరి ఎక్కడ వర్కౌట్ అవుతుంది? ఫస్ట్ ఆప్షన్స్లో చూడండి, 32 ఇంటూ 2 అని అంటే 64. ఓకేనా, ఇక్కడ మనకి 18 ఇంటూ 3 అని అంటే 54. సో 4 ప్లస్ 4 ఎండ్ విత్ 8 రావాలి, లేదు. సో నెక్స్ట్ ఇక్కడ 17 ఇంటూ 2 అని అంటే దట్ ఈస్ ఇక్కడ 34. 2 ఇంటూ 3 అని అంటే 6 రావాలి. సో 40 వస్తుంది కాబట్టి ఇది ఫాల్సే. నెక్స్ట్ ఇక్కడ 8 రెంట్ల 16 ప్లస్ 7 3 21, రెండు కలిపినాం అనుకోండి 37. సో 37 పర్ఫెక్టా? థర్డ్ ఆప్షన్ ఈజ్ క్లియర్ అండి. ఓకేనా, థర్డ్ ఆప్షన్ క్లియర్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్, BFKP is related to XAGK in a certain way based on the English alphabetical order. In the same way, LLUV is related to HGQQ. To which of the given options is ZWIG related following the same logic? ఒక్కసారి ఇక్కడ చూద్దాం. సో నెక్స్ట్ BFKP. సో నెక్స్ట్ చూస్తే XAGK ఇట్లా ఉంది. సో 2 6 11 16 24 1 7 11. సో 2కి 24కి మధ్యలో ఎంత? -4 కదా. దీన్ని 28th ఆల్ఫబెట్ అనుకున్నాం అనుకోండి, -4. తర్వాత 6కి 1కి మధ్యలో -5, 11కి 7కి మధ్యలో -4, 16కి 11కి మధ్యలో -5. సో -4 -5 -4 -5 లాజిక్ అండి. సో ఇన్ ద సేమ్ వే ZWIG. ఓకేనా, రైట్. 26 23 9 7. సో 26 నుంచి చూస్తే -4, 26 -4 22 V. అన్నిట్లలో సేమ్ ఉంది. 23 -5. ఓకేనా, 23 -5 దట్ ఈజ్ 18R. సో VRతో ఉంది. VRతో ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే కదా, థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ తర్వాత, if E stands for plus, F stands for minus, G stands for into and H stands for division, what will come in place of the question mark in the following equation? సో ఒక్కసారి ఇక్కడ చూడండి, మనకి 60 ప్లస్ F మీన్స్ ఏంటి? -12. H మీన్స్ ఏంటి? సో H మీన్స్ అని అంటే డివిజన్ 3. సో నెక్స్ట్ E మీన్స్ ఏంటి? +8. G మీన్స్ ఏంటి? ఇంటూ 2. సో ఇట్లా ఉంటుంది. 3 టేబుల్లో 4 టైమ్స్ 60 -4 ప్లస్ 8 రెంట్ల 16. ఇటు తీసుకపోతే 76 -4. ఓకేనా, సో 72. సో 72 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ ఇన్ ద థర్డ్ ఆప్షన్ హియర్. ఓకే, రైట్, డన్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్, EQ9 is related to HL-4 in a certain way. In the same way, MR13 is related to PMO. So PM0. To which of the following is MU19 related following the same logic? So ఒక్కసారి ఇక్కడ చూద్దాం మనం. E కి 5th alphabet, this is 8th alphabet, +3. సో ఇప్పుడు 13th alphabet కి +3 చేస్తే 16th ఆల్ఫబెట్ దట్ ఈస్ Pతో స్టార్ట్ అవ్వాలి. Pతో ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఉంది. సో ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, డన్. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇక్కడ కోడెడ్ బ్లడ్ రిలేషన్ క్వశ్చన్ ఉంది.
In a certain code language, A plus B means A is the sister of B. A at the rate B means A is the brother of B. A minus B means A is the wife of B. A hash B means A is the father of B. How is O related to V if? సో ఒక్కసారి ఇక్కడ చూద్దాం. సో ఈక్వేషన్ ఈజ్ లైక్ దట్. ఈక్వేషన్ మనము జనరేషన్ ట్రీలో డ్రా చేద్దాం. ఓ ఎట్ ద రేట్ పి. ఎట్ ద రేట్ మీన్స్ ఏంటి? బ్రదర్. సో ఓ ఈజ్ బ్రదర్ టు పి. పి ప్లస్ టి. ప్లస్ మీన్స్ ఏంటి? సిస్టర్. పి ఈజ్ సిస్టర్ టు టి. టి యాష్ జి అంటున్నాడు. యాష్ మీన్స్ ఏంటి? ఫాదర్. టి ఈజ్ ఫాదర్ టు జి. జి మైనస్ వి. మైనస్ వి మీన్స్ వైఫ్. సో జి ఈజ్ వైఫ్ టు వి. డన్. ఇప్పుడు ఓ అనే పర్సన్ జీకి ఏమవుతారు సో వీకి ఏమవుతారు అంటున్నాడు. ఓ అనే పర్సన్ వీకి ఏమవుతారు అంటున్నాడు. వీకి ఏమవుతారు? వైఫ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ బ్రదర్. సో వైఫ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ బ్రదర్ కాబట్టి వైఫ్స్ ఫాదర్స్ బ్రదర్. సో వైఫ్స్ ఫాదర్స్ బ్రదర్. భార్య యొక్క తండ్రి సోదరుడు అవుతాడు ఆయన. ఓకే, డన్. ఓకే, ఇవి మనకు ఇక్కడ ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్లోనే టెస్ట్లో రీజనింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.